హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ క్లాసెస్. ఇండియన్ పాలిటీలో ప్రధానమంత్రి మంత్రిమండలికి సంబంధించినటువంటి టాపిక్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానమును కలిగి ఉంది. భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య దేశం. ఈ పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య దేశంలో వాస్తవ కార్యనిర్వాహక అధికారిగా కేంద్ర పరిపాలనలో, దేశ పరిపాలనలో కీలకమైనటువంటి స్థానం కలిగి ఉన్నటువంటి పదవి ప్రధానమంత్రి. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో వాస్తవ కార్యనిర్వాహక అధికారిగా దేశ పరిపాలనలో, కేంద్ర పరిపాలనలో కీలకమైనటువంటి స్థానం కలిగి ఉన్నారు. అయితే అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య వ్యవస్థకు పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థకు తేడా ఏమిటంటే, అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకే అధినేత ఉంటారు. వారే వాస్తవాధినేత. వారి పేరు మీదనే మొత్తం దేశ పరిపాలన జరుగుతుంది మరియు వారి చేతనే పరిపాలించబడుతుంది. కంప్లీట్ అధ్యక్షుడే పూర్తి బాధ్యతలు కలిగి ఉంటారు. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగాధినేత ఒకరుంటారు, ప్రభుత్వాధినేత ఒకరుంటారు. ప్రభుత్వాధినేత యొక్క సూచన మేరకు రాజ్యాంగాధినేత దేశ పరిపాలన అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పరిపాలన అనేటువంటిది ఒక సమిష్టి బాధ్యతా సూత్రం మీద నడుస్తుంది. అంటే ఇక్కడ ఏ ఒక్కరూ కూడా పరిపాలనా బాధ్యతను పూర్తిగా నిర్వహించడం అనేది ఉండదు. ఏ ఒక్కరి యొక్క నిర్ణయాలు అనేటువంటివి పూర్తిగా అమల్లోనికి రావడం అనేది ఉండదు. అంటే ఇక్కడ రాష్ట్రపతి రాజ్యాంగాధినేత, దేశాధినేతగా ఉంటారు. వాస్తవ కార్యనిర్వాహక అధికారిగా ప్రధానమంత్రి ఉంటారు. ప్రధానమంత్రి యొక్క సూచన మేరకు రాష్ట్రపతి రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని ఉన్నప్పటికీ ప్రధానమంత్రి ఒకరే నేరుగా స్వయంగా సూచనలు అనేవి చేయలేరు. ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి యొక్క సహకారంతో ఆ పరిపాలన విధులు అనేవి చేస్తారు. కేంద్ర మంత్రి మండలి లేకుండా ప్రధానమంత్రి ఎలాంటి సూచనలు రాష్ట్రపతికి చేయలేడు. ఇదంతా కూడా సమిష్టి బాధ్యతా సూత్రము అని చెప్పేసి అంటున్నారు. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అంటే సమిష్టి బాధ్యతా సూత్రం. సమిష్టి బాధ్యతా సూత్రం అనేది మరి ఇక్కడ భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ చాలా తక్కువగా పేర్కొన్నప్పటికీ, కేంద్ర మంత్రిమండలికి సంబంధించిన ఆర్టికల్స్ చాలా తక్కువగా పేర్కొన్నప్పటికీ పరిపాలనలో మాత్రం కీలకమైనటువంటి పాత్ర వీరిదే. ఎందుకంటే రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలు కానీ మరియు రాష్ట్రపతికి ఉన్నటువంటి అత్యవసర అధికారాలు కానీ అవన్నీ కూడా ప్రధానమంత్రి మంత్రిమండలి ద్వారానే నిర్వహించబడతాయి. మరి ప్రధానమంత్రి మంత్రిమండలికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన నిబంధనలు భారత రాజ్యాంగంలో ఏమున్నాయి అంటే, భారత రాజ్యాంగంలో 74, 75, 77, 78 అనే ఆర్టికల్స్ ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి గురించి ప్రత్యేకంగా పేర్కొంటున్నటువంటి ఆర్టికల్స్. 74, 75, 77, 78 ఆర్టికల్స్ అనేవి ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి యొక్క నిర్మాణం గురించి పేర్కొంటున్నటువంటి ఆర్టికల్స్. ఇక్కడ మీరు 76వ ఆర్టికల్ అనేది మిస్ అయింది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. 76వ ఆర్టికల్ అనేది మంత్రి మండలి గురించి తెలియజేయట్లేదు. మంత్రి మండలికి న్యాయపరమైన సలహాలు ఇవ్వడం కోసం అటార్నీ జనరల్ అనేటువంటి ఒక రాజ్యాంగ పదవి ఉంటుంది. ఆ అటార్నీ జనరల్ గురించి ఈ 76వ ఆర్టికల్ అనేది పేర్కొంటుంది. కాబట్టి ఇక్కడ మనం 76వ ఆర్టికల్ అనేది రాయలేదు. ఇక్కడ కేంద్ర మంత్రి మండలి అంటే ఏమిటి? కేంద్ర మంత్రి మండలి అనగా ఏమిటి అంటే ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రులు. ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రులను కేంద్ర మంత్రి మండలిగా పేర్కొంటారు. అంటే ప్రధానమంత్రి కూడా కేంద్ర మంత్రి మండలిలో సభ్యులే. ప్రధానమంత్రి కూడా కేంద్ర మంత్రి మండలిలో సభ్యులు. ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను కలిపి కేంద్ర మంత్రి మండలి అని అంటాము. ఓకే, మరి ఈ కేంద్ర మంత్రి మండలి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఈ కేంద్ర మంత్రి మండలి సభ్యులను ఎన్ని రకాలుగా పేర్కొంటారు అంటే, వాస్తవానికి రాజ్యాంగంలో ఎలాంటి వివరణ లేదు. కేంద్ర మంత్రి మండలి వర్గీకరణ గురించి ఎలాంటి ప్రస్తావన రాజ్యాంగంలో లేదు. కానీ 1949లో ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ అనేది పాలనా సంస్కరణల కోసం నెహ్రూ ప్రభుత్వం నియమించింది. ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ.
సో వీరు ఒక ఐసిఎస్ ఆఫీసర్ అండి, ఇండియన్ సివిల్ సర్వెంట్గా పనిచేస్తున్నటువంటి ఒక ఆఫీసర్. సో వీరే 370 అనేటువంటి ఆర్టికల్, జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించినటువంటి 370 ఆర్టికల్ యొక్క ముసాయిదాను రూపొందించినటువంటి రూపకర్త కూడా ఎన్ గోపాలస్వామి అయ్యంగారే. సో రాజ్యాంగ ముసాయిదా కమిటీలో కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా కొనసాగినటువంటి వ్యక్తి ఎన్ గోపాలస్వామి అయ్యంగార్. సో అలాంటి ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ నేతృత్వంలో నెహ్రూ ప్రభుత్వము పాలనాపరమైనటువంటి సంస్కరణలను సూచించడం కోసము ఈ కమిటీని వేశారు. ఈ కమిటీ కేంద్ర మంత్రి మండలిని వర్గీకరణ చేయడం జరిగింది. సో కేంద్ర మంత్రి మండలి సభ్యులను 3 రకాలుగా వర్గీకరణ చేశారు. ఏ విధంగా అంటే క్యాబినెట్ మంత్రులు, తర్వాత స్టేట్ మంత్రులు లేదా స్వతంత్ర మంత్రులు, తర్వాత డిప్యూటీ మంత్రులు. సో ఈ విధమైనటువంటి వర్గీకరణ చేయడం జరిగింది. సో క్యాబినెట్ మంత్రులు అంటే ఎవరు అంటే కేంద్ర పరిపాలనలో, దేశ పరిపాలనలో కీలకమైన శాఖలను, అతి ముఖ్యమైనటువంటి శాఖలను క్యాబినెట్ శాఖలు అని అంటారు. వాస్తవానికి క్యాబినెట్ అనేటువంటి పదము కూడా మన రాజ్యాంగంలో వివరించబడలేదు. క్యాబినెట్ అంటే ఏంటి అనేటువంటి వివరణ కూడా రాజ్యాంగంలో లేదు. వాస్తవానికి 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 352వ ఆర్టికల్కు ఈ క్యాబినెట్ అనేటువంటి పదాన్ని జోడించారు. ఎందుకంటే 352వ ఆర్టికల్ ప్రకారం ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క సూచన మేరకు రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు అని చెప్పి 352 ఆర్టికల్ పేర్కొనేది. సో రాజ్యాంగంలో 352 ఆర్టికల్ ఏమని చెప్తుండేది? ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క సూచన మేరకు దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ప్రకటిస్తారు అని చెప్పేది ఉండేది. అయితే ఆ ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క సూచన అనేటువంటి వాక్యాన్ని 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా జనతా ప్రభుత్వము దాన్ని మార్పు చేసింది. ఏ విధంగా అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క సూచన సలహా అనే పదాన్ని తొలగించి క్యాబినెట్ యొక్క లిఖితపూర్వకమైన సిఫార్సు మేరకు అని చెప్పేసి దీన్ని యాడ్ చేశారు. క్యాబినెట్ యొక్క లిఖితపూర్వకమైన సిఫార్సు మేరకు రాష్ట్రపతి దేశంలో నేషనల్ ఎమర్జెన్సీని విధించాలి అని చెప్పి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978 సంవత్సరంలో ఈ వాక్యాన్ని, ఈ క్యాబినెట్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అప్పటి వరకు క్యాబినెట్ అనే పదం రాజ్యాంగంలో అసలు లేనే లేదు. ఇప్పటికీ రాజ్యాంగంలో క్యాబినెట్ అనే పదాన్ని ఏదో యాదృచ్ఛికంగా వాడినప్పటికీ క్యాబినెట్ అంటే ఏంటో వివరణ అనేటువంటిది, క్యాబినెట్ అంటే ఏంటో డెఫినేషన్ అనేటువంటిది ఇప్పటికీ రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. మొత్తానికి పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని క్యాబినెట్ తరహా ప్రభుత్వం అనడం అనేది ఒక ఆనవాయితీ. పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని క్యాబినెట్ తరహా ప్రభుత్వము అని చెప్పేసి అంటారు. సో ఈ క్యాబినెట్ తరహా ప్రభుత్వము అంటే ఏమిటి అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రి క్యాబినెట్ యొక్క నిర్ణయాల మేరకు, క్యాబినెట్ యొక్క సూచన మేరకు రాష్ట్రపతి ద్వారా పరిపాలన చేయడం అనేది జరుగుతుంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో క్యాబినెట్ అనేది పరిపాలనలో కీలకమైనటువంటిది. సో క్యాబినెట్ అంటే కీలకమైన శాఖలను నిర్వర్తిస్తున్నటువంటి మంత్రుల యొక్క బృందమునే క్యాబినెట్ అంటారు. ఓకే, అర్థమవుతుందండి. సో మొత్తానికి కేంద్ర పరిపాలనలో, దేశ పరిపాలనలో కీలకమైన శాఖలు క్యాబినెట్ శాఖలు. ఈ క్యాబినెట్ శాఖలు అనేవి సాధారణంగా ఒక 20 నుంచి 25 వరకు ఉంటాయి. ఉదాహరణకు ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర హోంశాఖ, కేంద్ర రక్షణ శాఖ, కేంద్ర రైల్వే శాఖ, కేంద్ర వ్యవసాయ శాఖ. సో ఈ రకంగా క్యాబినెట్ శాఖలు అనేటువంటివి ఒక 20 నుంచి 25 వరకు ఉంటాయి. సో ఇవే క్యాబినెట్ శాఖలు అనేటువంటిది కూడా ఏం లేదు, ప్రభుత్వం ఇష్టం. ఏదైనా ఒక శాఖను క్యాబినెట్ శాఖగా గుర్తించేటువంటి అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. మొత్తానికైతే మనకు ఒక 20 నుంచి 25 వరకు క్యాబినెట్ శాఖలు ఉంటాయి. ఆ శాఖలను నిర్వహించేటువంటి మంత్రులను క్యాబినెట్ మంత్రులు అంటారు. ఆ శాఖలను నిర్వహించే మంత్రులను క్యాబినెట్ మంత్రులు అంటారు. కేంద్ర పరిపాలన కోసం ఏర్పాటు చేసినటువంటి మంత్రిత్వ శాఖలలో
కీలకమైన క్యాబినెట్ శాఖలు కాకుండా ఇతర శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ ఇతర శాఖలన్నిటికీ కూడా ఒకే ఒక మంత్రి ఉంటారు. అందుకని వాటిని స్వతంత్ర శాఖలు అంటారు. మరియు వాటిని నిర్వహించే మంత్రులను స్టేట్ మంత్రులు అంటారు. ఓకేనా. క్యాబినెట్ శాఖలు కాకుండా కేంద్ర పరిపాలనలో ఇతర శాఖలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, కేంద్ర కార్మిక ఉపాధి శాఖ, కేంద్ర పర్యాటక శాఖ. సో ఇవన్నీ కూడా మనకు క్యాబినెట్ శాఖలు కాదు. సో వీటిని మనం స్వతంత్ర శాఖలు అంటాం. ఎందుకు అంటే వీటికి ఒకే మంత్రి ఉంటారు. అదే క్యాబినెట్ శాఖలకైతే ఇద్దరు మంత్రులు ఉంటారు. ఒకరు క్యాబినెట్ మంత్రి, ఒకరు డిప్యూటీ మంత్రి. సో కానీ మనకు ఈ స్వతంత్ర శాఖలకు ఒకే మంత్రి ఉంటారు కాబట్టి వీటిని స్వతంత్ర మంత్రులు, వీటిని స్వతంత్ర శాఖలు అంటారు. మరియు ఈ శాఖలు నిర్వహించే వారిని స్వతంత్ర మంత్రులు అంటారు, లేదా స్టేట్ మంత్రులు లేదా రాజ్య మంత్రులు అంటారు. ఇక నెక్స్ట్ వన్ డిప్యూటీ మంత్రులు. క్యాబినెట్ శాఖలకు క్యాబినెట్ మంత్రితో పాటు ఒక డిప్యూటీ మంత్రి ఉంటారు. ఉదాహరణకు కేంద్ర ఆర్థిక శాఖ క్యాబినెట్ శాఖ. కావున కేంద్ర ఆర్థిక శాఖకు క్యాబినెట్ మంత్రిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు. ఇదే కేంద్ర ఆర్థిక శాఖకు డిప్యూటీ మంత్రిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఉంటారు. అలా కేంద్ర హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి, కేంద్ర రక్షణ శాఖ సహాయక మంత్రి. సో ఇలా కేంద్ర రైల్వే శాఖ మంత్రి, కేంద్ర రైల్వే శాఖ సహాయక మంత్రి. ఇలా ఎంతమంది క్యాబినెట్ మంత్రులు ఉంటారో, ఎన్ని క్యాబినెట్ శాఖలు ఉంటాయో అన్ని డిప్యూటీ మంత్రులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. అన్ని క్యాబినెట్ శాఖలకు డిప్యూటీ మంత్రులు ఉంటారు. సింగపూర్ లాంటి దేశాలలో మనకు ఈ క్యాబినెట్ మంత్రులు డిప్యూటీ మంత్రులు అనే పదం వాడరు. ఏముంటుందంటే ఫస్ట్ మినిస్టర్, సెకండ్ మినిస్టర్ అని అంటారు అక్కడ. సో ఆర్థిక శాఖ మొదటి మినిస్టర్, ఆర్థిక శాఖ రెండవ మినిస్టర్ అని చెప్పేసి అంటారు. సో మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం క్యాబినెట్ మంత్రులు, డిప్యూటీ మంత్రులు అనేటువంటి పదం వాడుతున్నారు. మరి ఇక్కడ పాలనా సౌలభ్యం కోసం ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ ఇలా కేంద్ర మంత్రిమండలి వర్గీకరణను పేర్కొంది. సో దీన్ని నెహ్రూ ప్రభుత్వము ఆమోదించింది. సో నెహ్రూ ప్రభుత్వము పరిపాలనలో భాగంగా ఈ మంత్రివర్గ విస్తరణ అనేటువంటిది, ఈ కేంద్ర మంత్రిమండలి వర్గీకరణ, విస్తరణ కాదు, కేంద్ర మంత్రిమండలి వర్గీకరణ అనేది చేశారు. సో అలా 1949 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కేంద్ర మంత్రిమండలి వర్గీకరణ ఈ విధంగా కొనసాగుతుంది. కేంద్ర పరిపాలనలో క్యాబినెట్ తరహా పరిపాలనలో క్యాబినెట్ మంత్రులు మొదటి స్థానంలో ఉంటారు. స్టేట్ మంత్రులు, స్వతంత్ర మంత్రులు హోదాలో రెండవ స్థానంలో ఉంటారు. డిప్యూటీ మంత్రులు కేంద్ర మంత్రి మండలిలో హోదాలో మూడవ స్థానంలో ఉంటారు. అయితే ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఏమని అడుగుతారు అంటే, భారత రాజ్యాంగం ప్రకారం క్వశ్చన్ ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రకారము ఈ క్రింది వారిలో అగ్రహోదాను కలిగిన కేంద్ర మంత్రులు ఎవరు? అగ్రహోదాను కలిగిన కేంద్ర మంత్రులు ఎవరు అని చెప్పేసి ఇలా మనకు క్వశ్చన్ ఇచ్చారనుకోండి. అప్పుడు ఆప్షన్ ఏ క్యాబినెట్ మంత్రులు, ఆప్షన్ ఏ క్యాబినెట్ మంత్రులు, ఆప్షన్ బి స్టేట్ మంత్రులు, ఆప్షన్ సి డిప్యూటీ మంత్రులు, ఆప్షన్ డి పై వారందరూ అని ఈ విధంగా ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏది? భారత రాజ్యాంగం ప్రకారం క్రింది వారిలో అగ్రహోదా కలిగినటువంటి కేంద్ర మంత్రులు ఎవరు? పరిపాలనలో అగ్రహోదా కలిగినటువంటి కేంద్ర మంత్రులు ఎవరు అనేటువంటిది క్వశ్చన్ ఇచ్చారు. సో అప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది అంటే పై వారందరూ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారము అనే పదం వాడారు కదా, నేను ముందే చెప్పాను. భారత రాజ్యాంగంలో కేంద్ర మంత్రిమండలి వర్గీకరణ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు, కేంద్ర మంత్రుల యొక్క వర్గీకరణ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. సో ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ ప్రకారము నెహ్రూ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కేంద్ర మంత్రుల వర్గీకరణ చేసింది, కానీ రాజ్యాంగంలో ఈ వర్గీకరణ ప్రస్తావన లేదు. కాబట్టి రాజ్యాంగం ప్రకారం వీరందరూ కూడా సమానమైన హోదానే కలిగి ఉన్నారు. వీరు అగ్రహోదా అని, వీరు తక్కువ హోదా అనేటువంటి ప్రస్తావన లేదు. రాజ్యాంగంలో అలాంటిది ఏమీ లేదు. ఓకేనా? వాస్తవానికి పరిపాలనలో క్యాబినెట్ మంత్రులు
ఉన్నతమైనటువంటి మంత్రులుగా అగ్రహోదాలో కలిగి ఉంటారు. డిప్యూటీ మంత్రులు వారి యొక్క ఆధీనులుగా కొనసాగడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు క్యాబినెట్ సమావేశాలు అంటారు. కేంద్ర పరిపాలనలో కీలకమైనటువంటి నిర్ణయాలు క్యాబినెట్ సమావేశంలో తీసుకోబడతాయి అంటారు. క్యాబినెట్ సమావేశాలు అంటే ఎవరు హాజరవుతారు అనుకుంటున్నారు? క్యాబినెట్ సమావేశాలు అంటే ఇక్కడ ఎవరు హాజరవుతారు? ప్రధానమంత్రి మరియు క్యాబినెట్ మంత్రులు. ప్రధానమంత్రి క్యాబినెట్ మంత్రులు మాత్రమే ఈ సమావేశాలకు హాజరవుతారు. అంతేగాని డిప్యూటీ మంత్రులు హాజరు కారు. స్టేట్ మంత్రులు ఒకవేళ ఆ క్యాబినెట్ సమావేశంలో ఏదైనా స్వతంత్ర శాఖ గురించి ప్రస్తావన వస్తే అప్పుడు ప్రధానమంత్రి యొక్క ఆహ్వానం మేరకు స్టేట్ మంత్రులు హాజరవుతారు. సాధారణంగా అయితే స్టేట్ మంత్రులు కూడా హాజరు కాకపోవచ్చు. తరచుగా కూడా 15 రోజులకు ఒకసారి కేంద్రంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో, ప్రభుత్వ పథకాలకు రూపకల్పన చేయడంలో క్యాబినెట్ మంత్రులే కీలకంగా ఉండి క్యాబినెట్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్యాబినెట్ సమావేశాలు అంటే వీళ్ళు క్యాబినెట్ మంత్రులు మాత్రమే ఉంటారు, డిప్యూటీ మంత్రులు ఉండరు. ఏదైనా క్యాబినెట్ మంత్రి అబ్సెంట్గా ఉన్నప్పుడు అతని స్థానంలో డిప్యూటీ మంత్రి హాజరు కావచ్చు. కానీ క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్ మంత్రులు మాత్రమే ఉంటారు, కానీ స్టేట్ మంత్రులు డిప్యూటీ మంత్రులు ఉండరు. ఈ క్యాబినెట్ మంత్రులే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పేరుకు మాత్రమే వీరు మంత్రులు, కానీ వీరికి కేంద్ర పరిపాలనలో అంతగా స్థానం లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర పరిపాలనలో వారి యొక్క పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. వారి యొక్క మంత్రిత్వ శాఖకే వారు పరిమితం అవుతారు. ఇక డిప్యూటీ మంత్రులు అయితే అసలు సెకండ్ మినిస్టర్గా వీరి స్థానం చాలా తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. పార్లమెంటులో ఏదైనా ఒక అంశం పైన, ఉదాహరణకు ఆర్థికపరమైన అంశాలపైన సభ్యులు ప్రశ్న వేసినప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రియే సమాధానం చెప్తాడు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సమాధానం చెప్పారు. ఒకవేళ ఏదైనా రిటర్న్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని ఒక పార్లమెంట్ సభ్యుడు కోరినప్పుడు, ఉదాహరణకు గడిచిన 5 సంవత్సరాలలో లేదా 2014 నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, సేవా రంగం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక పార్లమెంట్ సభ్యుడు ప్రశ్నించినప్పుడు అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి దానిపైన పూర్తి సమాధానం ఇవ్వలేడు. కాబట్టి రిటర్న్గా ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఏదైనా పేపర్స్ను కానీ ఇస్తారు. అలాంటి సమయంలో ఆ విధమైనటువంటి పేపర్స్ను ఆ సభ్యుడికి సమర్పించేది ఎవరు అంటే డిప్యూటీ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి. అంటే మౌఖికంగా అడిగేటువంటి ఏదైనా ప్రశ్న పార్లమెంట్ సభ్యుడు అడిగినప్పుడు దానికి మౌఖికంగా సమాధానం చెప్పాలి అంటే అప్పుడు క్యాబినెట్ మంత్రియే సమాధానం చెప్తాడు. సంబంధిత శాఖ క్యాబినెట్ మంత్రియే సమాధానం చెప్తాడు. అంతేకాని డిప్యూటీ మంత్రి సమాధానం చెప్పడం అనేది ఉండదు. క్యాబినెట్ మంత్రి ద్వారానే సభ్యులు సమాధానం కోరుతారు, డిప్యూటీ మంత్రి ద్వారా కాదు. ఎప్పుడైనా ఏదైనా రిటర్న్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు, డాక్యుమెంట్స్ రూపంలో పేపర్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు, డాటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే డిప్యూటీ మంత్రి ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ఆ సభ్యుడి ముందుకు ఉంటుంది. కానీ డిప్యూటీ మంత్రుల యొక్క స్థానం చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పి మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. సో మొత్తానికి భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రి మండలిలో ఉన్న సభ్యులందరూ కూడా సమానమైన హోదా కలిగి ఉన్నారు. సో కేంద్ర మంత్రి మండలి అంటే ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రులు. సో ప్రధానమంత్రి ఒక క్యాబినెట్ మంత్రి హోదాను కలిగి ఉంటారు అని చెప్పేసి అనుకోవచ్చు. సో కేంద్ర మంత్రి మండలికి నాయకుడు, కేంద్ర మంత్రి మండలికి అధ్యక్షుడు ప్రధానమంత్రియే. ఓకేనా? ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఈ ప్రధానమంత్రి గురించి మరియు కేంద్ర మంత్రి మండలి గురించి ఏ విధంగా పేర్కొనబడిందో చూద్దాం. 74 అనేటువంటి ఆర్టికల్, మొదటి ఆర్టికల్ 74 అనేటువంటి ఆర్టికల్ రాష్ట్రపతికి కార్యనిర్వాహక అధికారాల వినియోగంలో, రాష్ట్రపతికి కార్యనిర్వాహక అధికార వినియోగంలో సలహా సహకారం అందించడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో కానీ లేదా ప్రధానమంత్రి నాయకత్వంలో కేంద్ర మంత్రి మండలి ఉంటుంది అని చెప్పేసి పేర్కొన్నారు. ఓకేనా? సో ఇదే అంశాన్ని 74(1) అనేటువంటి ఆర్టికల్లో ఇచ్చారు. 74(1) అనేటువంటి ఆర్టికల్లో రాష్ట్రపతికి కార్యనిర్వాహక అధికారాల వినియోగంలో సలహా సహకారం అందించడానికి ప్రధానమంత్రి నాయకత్వాన కేంద్ర మంత్రి మండలి ఉంటుంది అని అన్నారు. అయితే కేంద్ర మంత్రి మండలి యొక్క సలహా సహకారంతో
రాష్ట్రపతి తన కార్యనిర్వాహక అధికారాలు వినియోగిస్తారు. అంటే ఇక్కడ ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలి యొక్క సలహా మేరకే రాష్ట్రపతి తన విధులు నిర్వర్తించాలా, తన కార్యనిర్వాహక అధికారాలు వినియోగించాలా అనేటువంటిది కొంత స్పష్టత లేదు. ఎందుకంటే తప్పనిసరిగా వీరి సలహా సహకారం అనేటువంటిది ఇక్కడ ఇవ్వలేదు. అంతేకాకుండా 53 క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి తన కార్యనిర్వాహక అధికారాల వినియోగంలో స్వంత నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా మరియు తన కార్యనిర్వాహక అధికారాల వినియోగంలో ఇతరుల సలహా మేరకు కాకుండా తానే స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి 53 క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాల వినియోగంలో తానే స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగి ఉన్నారు. 74 క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాల వినియోగంలో సలహా సహకారం ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి అందిస్తుంది. కానీ ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి యొక్క సలహా మేరకే రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలు వినియోగిస్తారని ఇక్కడా లేదు. సో అక్కడ కూడా తనకు స్వయంగా నిర్ణయించవచ్చు, స్వయంగా నిర్వహించవచ్చు అని అక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ప్రధానమంత్రి యొక్క సూచనలను కొన్ని సందర్భాలలో తిరస్కరించడం జరిగింది. రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ప్రధానమంత్రి యొక్క కేంద్ర మంత్రి మండలి యొక్క సిఫార్సులను కొన్ని సందర్భాలలో తిరస్కరించారు. ఉదాహరణకు మనకు వివి గిరి గారు కావచ్చు, రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్, ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు హిందూ కోడ్ బిల్లు విషయంలో ఇలా కొన్ని విషయాలలో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అదేవిధంగా వివి గిరి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలలో వారి మధ్య విభేదాలు వచ్చాయి. అదేవిధంగా మనకు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, కేఆర్ నారాయణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా విభేదాలు వచ్చాయి. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రి మండలి బీహార్ రాష్ట్రంలో రబ్డీదేవ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి అని వాజ్పేయి ప్రభుత్వం రాష్ట్రపతి కేఆర్ నారాయణన్కు సిఫార్సు చేశారు. కానీ కేఆర్ నారాయణన్ దాన్ని తిరస్కరించడం జరిగింది. రాష్ట్రపతి పాలన విధించడం సాధ్యం కాదు అని చెప్పేసి అన్నారు. ఎందుకు అంటే రాష్ట్రపతికి కూడా కొన్ని స్వయం నిర్ణయాధికారాలు ఉంటాయి అనేటువంటిది దీన్ని బట్టి మనకు తెలుసుకోవాలి. అయితే ఇక్కడ రాష్ట్రపతి